మీరు ధర్మం గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు కదా. మీ ధర్మం కాదు, మన ధర్మం. మన ధర్మం గురించి మన ధర్మం. నాలుక మీద మాట జారి మాట్లాడద్దు కళ్యాణ్ గారు. మాట జారి మాట్లాడద్దు. ధర్మాన్ని రక్షించే నిజమైన హిందూ అయితే ఇలాంటి మాటలు మీ నోట్లో నుండి మీరిచ్చే 1000 రూపాయలు పూర్వకాలంలో గవర్నమెంట్ కంట్రోల్లో ఎండోన్మెంట్ యాక్ట్ లేక ముందు మన 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 దేవాదాయ శాఖలన్నీ కూడా టెంపుల్స్, ప్రతి టెంపుల్ చుట్టూ ఉన్న గ్రామాలన్నీ ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ప్రతి ఒక్క వ్యక్తిని ఆదరించిన ధర్మం. ఎందుకు ఎమోషనల్ అవ్వద్దండి? మీరు వీర్ సావర్కర్ గారు ఒక గొప్ప మాట చెప్పారు. నేను క్రైస్తవుడికి గాని ఇస్లాం మతంలో ఉన్న మౌల్వీకి గాని నేను భయపడట్లేదు, కానీ హిందూ ధర్మంలో ఉంటూ హిందువులకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను చూసి నేను భయపడుతున్నాను. వీర్ సావర్కర్ గారు ఎప్పుడో చెప్పారు. ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఈ రోజుకి నా కళ్ళ ముందు ఉపేందర్ సింగ్ రూపంలో కనిపిస్తున్నాయని నాకు అనిపిస్తుంది. మీరిచ్చే ప్రతి రూపాయి మన గవర్నమెంట్ రాకముందు, ఈ ఎండోన్మెంట్ యాక్ట్స్ రాకముందు వాటన్నిటినీ కూడా మన హిందూ ధర్మాల కోసం, మన హిందువుల కోసం వినియోగించేవాళ్ళు, వాళ్ళ కోసం ఖర్చు పెట్టేవాళ్ళు. మన ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి, తీసుకొని వెళ్ళడానికి వేద పాఠశాలని నిర్మించారు తెలుసా. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకున్నారు. మన దేవాలయాలు ట్రెజర్ హౌసెస్ అండి, ఎనర్జీ హౌసెస్ గా ఉన్నాయి.